జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి? ఎందుకే చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నావు? నేనేం చేశాను? ఆ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నువ్వు గోల చేయబట్టే అత్తయ్య గారు కళ్యాణ్ మీద అంత సీరియస్ అయ్యారు. నేను గోల చేయడం వల్ల కాదు, అతను చేస్తున్న పనులకి ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. చూడు లోకి, శైలు కళ్యాణ్ ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేరు. శైలు ఎవరు? మన ఇంటి ఆడపిల్ల. తన ఏడుపు మన ఇంటికి మంచిది కాదు. అది ఏడవాలని నేనేం కోరుకోలేదే. కానీ నువ్వు చేసిన పని వల్ల అదే జరుగుతుంది. అతనికి మనం సపోర్ట్ చేసి ఏదోలా కళ్యాణ్ మీద ఇంట్లో వాళ్ళకి మంచి అభిప్రాయం కలిగేలా చూడాలి. వాళ్ళ పెళ్లి చెయ్యాలి. అందరికీ అతను నచ్చితే చేసుకోమను. ఎవడొద్దన్నాడు ఇక్కడ? లేదే, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నావని నాకు అర్థమవుతుంది. అర్థమైతే మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు? లోకేశ్వరి, నీకు కోపం ఉన్నది నా మీద. నన్ను సాధించి అత్తయ్య వాళ్లతో నన్ను తిట్టించు, నన్ను ఏడిపించు. కాని కళ్యాణ్ని శైలుని మాత్రం బాధ పెట్టుకో. వాళ్ళు ఏమవుతారోనన్న ఆలోచన కూడా లేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? దానికి కారణం నువ్వేనే. నేనా? అవును, నువ్వే. చెప్పావుగా నాకు నీ మీద పగ, కోపం అని. ఆ కోపంతోనే ఇలా చేస్తున్నానే. ఆ పగతోనే కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నాను. నాకు సంబంధించిన విషయం అయితే నువ్వు వాళ్ళకి మాటిచ్చావు కదా, ఇంట్లో వాళ్ళనందరినీ ఒప్పించి పెళ్లి చేస్తానని. నువ్వు తలుచుకుంటే ఏదో ఒకటి చేసి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించగలవు. శైలు కళ్యాణిలా పెళ్లి చేయగలవు. అలా జరిగితే నువ్వు మాట నిలబెట్టుకున్న దానివవుతావు, గెలిచిన దానివవుతావు. నువ్వు గెలవడం నాకు ఇష్టం లేదు. నిన్ను ఓడిస్తే అది నా గెలుపవుతుంది. నేను గెలవాలంటే నువ్వు ఓడాలి. నువ్వు ఓడాలి అంటే నువ్విచ్చిన మాట నెగ్గకూడదు. ఆ శైలు కళ్యాణ్ల పెళ్లి జరగకూడదు. అందుకే టార్గెట్ చేశా. ఇక ముందు కూడా చేస్తా. ఓసే, ఉండే కొద్దీ ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావో నీకు అర్థం అవుతుందా? నీ పంతం కోసం, నీ పగని సాధించడం కోసం అమాయకులైన వాళ్ళ జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నావు. మనిషివేనా నువ్వు? కాదు, రాక్షసిని. నీ పాలిట యమదూతని. నా మాటలతో, చేష్టలతో, ఎత్తులతో నిన్ను ప్రతి విషయంలో ప్రతి క్షణం పీడిస్తూనే ఉంటాను. సరే, నీ పంతం నీకు ముఖ్యమైతే నేనిచ్చిన మాట నాకు ముఖ్యం. అయితే వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటున్నావా? నువ్వు ఆపగలను అనుకుంటున్నావా? ఆపుతాను. ఇంకో జన్మెత్తాలి నువ్వు. వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది, నా సంకల్పంలో నీతుంది. మంచి మీద చెడు ఎప్పుడు గెలిచిందే లేదు, గుర్తుంచుకో. చూద్దాం, నీ నీతి గెలుస్తుందో నా పంతమే గెలుస్తుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.